త్రికసంధి అనబడేటువంటిది ఇక్కడ. సో త్రికసంధి అనబడేటువంటిది గుర్తించే విధానం చాలా సింపుల్, కానీ సూత్రార్థం అనేటువంటిది చాలా పెద్దగా ఉంటుంది. కానీ దీన్ని గుర్తించే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రకారంగా మాత్రం దీన్ని గుర్తించేది మాత్రం చాలా 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 ఈజీ అనమాట. అందులో నెంబర్ 1 దీని సూత్రం ఏమిటమ్మని చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒకసారి ఇక్కడ ఆ ఈ ఏ, ఓకేనా. సో ఇలాంటివే ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆ ఈ ఏ అనబడేటువంటిది ఏంటిదమ్మని చెప్పగానే సర్వనామాలు అంటాడు ఇక్కడ, అర్థమైందా? ఆ ఈ ఏ అను సర్వనామాలు ఏంటి అమ్మని చెప్పగానే త్రికములు అంటాడు ఇక్కడ. సో అడగచ్చు ఇక్కడ కింది వాణిలో త్రికాలు ఏంటి అనగానే మొదటి ఆ ఇవ్వచ్చు, మొదటి ఈ ఇవ్వచ్చు, మొదటి ఏ ఇవ్వచ్చు. ఒకవేళ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే రకంగా ఉన్నట్టయితే ఆప్షన్ ఏలో రెండవ ఆ రెండవ ఈ ఇచ్చి చివరిది మొదటి ఏ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రకం కాకుండా రెండవ ఆ రెండవ ఈ రెండవ ఏ అనబడేటువంటివి సంపూర్ణవంతంగా చూసి సమాధానం చేయాలి. మరి ఇక్కడ ఆ ఈ ఏ అను సర్వనామాలు త్రికములు అన్నవి ఇక్కడ. మరి ఇక్కడ సర్వనామము అనగా అర్థం ఏంటమ్మని చెప్పగానే పేరుకు బదులుగా వాడేటువంటివి సర్వనామాలు, ఓకేనా. సో మరి పేరును వాడేటువంటివి ఏంటి అమ్మని చెప్పగానే నామవాచకాలు అనుకుంటాం. మరి పేరుకు బదులుగా వాడేటువంటివి ఏంటమ్మని చెప్పగానే సర్వనామాలు అనుకుంటాం ఇక్కడ. అంటే ఇక్కడ ఆ కానివ్వండి, ఈ కానివ్వండి, ఏ కానివ్వండి అనే సర్వనామాలు ఏమైతే ఉన్నాయో అవి త్రికాలు. తర్వాత ఇందులోనే మరి విభజించినట్టయితే ఏందమ్మని చెప్పగానే త్రికము మీది అంటాడు ఇక్కడ, ఓకేనా. సో చూడండి ఒకసారి ఇక్కడ త్రికము మీది ఏంటిదమ్మని చెప్పగానే అసంయుక్త హల్లునకు అని ఇక్కడ, ఓకేనా. త్రికము మీది అసంయుక్త హల్లునకు ఏంటిదమ్మని చెప్పగానే ద్విత్వము అనబడేటువంటిది బహుళము అన్నాడు ఇక్కడ, అర్థమైందా? ద్విత్వము అనబడేటువంటిది ఏంటిదమ్మని చెప్పగానే బహుళము అన్నాడు. అంటే త్రికము మీద ఉన్నటువంటి అసంయుక్త అనగా సంయుక్తమైనటువంటిది కాదు. ఇక్కడ మళ్ళీ ఒత్తులు 2 రకాలు, సంయుక్తాలు తర్వాత ద్విత్వాలు. ద్విత్వం అనగా ఏంటి? ఏ వర్ణమునకు అదే ఒత్తు ఉన్నట్టయితే దాన్ని ద్విత్వాక్షరమని, ఒక వర్ణానికి మరో ఒత్తు కనుక ఉన్నట్టయితే దాన్ని ఏమంటామని చెప్పగానే సంయుక్తాక్షరంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. లేదా ఒక వర్ణానికి 2 లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులు కనుక ఉన్నట్టయితే దాన్ని మనం సంశ్లేషాక్షరంగా భావించాలి. సో ఇక్కడ చూడండి 3 రకాలు ఇక్కడ ఒత్తులు. ఒకటి ద్విత్వాక్షరం అంటాడు, రెండవది సంయుక్తాక్షరం అంటాడు, మూడవది సంశ్లేషాక్షరము అంటాడు. అనగా ద్విత్వం అనగా ఈ వర్ణమునకు అదే ఒత్తు, సంయుక్తం అనగా ఒక వర్ణానికి మరో ఒత్తు, సంశ్లేషం అనగా ఒక వర్ణానికి 2 లేదా ఎక్కువ ఒత్తులు కలిగి ఉన్నటువంటి ఎడల దాన్ని మనం సంశ్లేషాక్షరము అంటారు. అంటే ఇక్కడ త్రికము మీది అసంయుక్త హల్లు ఏమైతే ఉన్నదో ఆ హల్లునకు ద్విత్వం అనేటువంటిది బహుళంగా నగును అన్నాడు. ఆ తర్వాత మూడోది కనుక చేసినట్టయితే ద్విరుక్తమగు అల్లు పరమైనప్పుడు అంటాడు, ఓకేనా. సో ద్విరుక్తమగు ఏంటమ్మని చెప్పగానే హల్లు ఏమైనప్పుడు అనగానే పరమైనప్పుడు అన్నాడు ఇక్కడ, అర్థమైందా? సో ద్విరుక్తమైనటువంటి హల్లు ఏమైనప్పుడు అనగానే పరమైనప్పుడు. సో పరమైనప్పుడు ఏమవుతుందమ్మని చెప్పగానే పరమైనప్పుడు ఆచ్చికమగు దీర్ఘము అంటాడు ఇక్కడ, ఓకేనా. సో ఆచ్చికమగు ఏంటిదమ్మని చెప్పగానే దీర్ఘము, ఓకేనా అమ్మ. ఆచ్చికమగు దీర్ఘము ఏమవుతుందమ్మని చెప్పగానే క్రస్వం బగును అంటాడు ఇక్కడ, రైట్. ఆ ఈ అను సర్వనామాలు త్రికములు అనుకున్నాం కదా. ఆ తర్వాత రెండవది చూడండి ఇక్కడ త్రికము మీది అసంయుక్త హల్లునకు అని ఇక్కడ నేను, ఓకేనా. సో త్రికము మీది అన్నాడు ఇక్కడ, అర్థమైందమ్మ. త్రికము మీది ఏంటిదమ్మని చెప్పగానే అసంయుక్త హల్లునకు అంటున్నాడు ఇక్కడ, అర్థమైందా? త్రికము మీది అసంయుక్త హల్లునకు ఏమగును అనగానే ద్విత్వము బహుళము అన్నాడు ఇక్కడ, ఓకేనా. ద్విత్వము అనబడేటువంటిది ఏమవుతుందమ్మా అని చెప్పగానే బహుళము అన్నాడు ఇక్కడ. అనగా అసంయుక్తము అనగా సంయుక్తం కానిదని అర్థము, అర్థమైందా? ఆ తర్వాత సంయుక్తం కానిది. తర్వాత మూడవది ఏంటిదమ్మా అని చెప్పగానే ద్విరుక్తమగు అల్లు పరమైనప్పుడు అన్నాడు ఇక్కడ, అర్థమైందా?
సో ద్విరుక్త మగు ఏంటిదమ్మని చెప్పగానే హల్లు అనునది ఏమైనప్పుడు అనగానే పరమైనప్పుడు అన్నాను ఇక్కడ. అర్థమైందా? పరమైనప్పుడు ఏంటిదమ్మని చెప్పగానే ఆచ్చిక మగు దీర్ఘము అన్నాడు ఇక్కడ. అర్థమైందా? ఆచ్చిక మగు దీర్ఘము ఏమవుతుంది అనగానే హ్రస్వం బగును. అవును, అర్థమైందమ్మా? హ్రస్వం బగును అన్నాడు. ఓకేనా? ఇది మనము ఈ త్రికసంధి సూత్రం ప్రకారంగా పోతే దాదాపుగా ఈ ఒక్క సూత్రాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి దాదాపుగా ఒక 40 నుంచి దాదాపుగా ఒక 1:20 నిమిషాలు పడుతుంది. కానీ మనం కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి ముచ్చటగా 3 నిమిషాల్లో కంప్లీట్ చేసుకుందాం. మరి ఆ కంప్లీట్ కూడా ఎలా అంటే వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినప్పటికీ కూడా నేరుగా సమాధానం దగ్గరికే మన చూపు వెళ్ళే రకంగానే మన కోడ్ అనబడేటువంటిది ఉంటుంది మిత్రమా. చూద్దాం ఒకసారి ఇక్కడ. మరి సూత్రం అనేటువంటి ఏంటిదమని చెప్పగానే ఆ ఈ అను సర్వనామాలు త్రికములు అన్నాడు ఇక్కడ. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్తము బహుళము అన్నాడు ఇక్కడ. అనగానే ఇక్కడ సర్వనామము అనగా ఏమనుకున్నాం ఇంతకుముందు? పేరుకు బదులుగా వాడునవి. ఆ పేరుకు బదులుగా వాడేటువంటి త్రికాలు ఏంటి అమ్మ ఇక్కడ? రెండవ ఆ, రెండవ ఈ, రెండవ ఏ అనబడేటువంటి వర్ణాలు ఏమైతే ఉన్నాయో ఆ వర్ణాలు త్రికాలు అన్నాను. తర్వాత ఇలాంటి త్రికము మీద ఉన్నటువంటి అసంయుక్త అనగా సంయుక్త కానటువంటి హల్లునకు ద్విత్తము బహుళము అన్నాడు. అనగా ద్విత్వాక్షరము అని అర్థం అక్కడ. సో ఇవన్నీ పక్కన వేసినట్టయితే త్రికసంధిని ఎలా గుర్తించాలి? మరి త్రికసంధిని గుర్తించేటువంటి విధానం ఏంటంటే ముచ్చటగా 1 నిమిషంలో కంప్లీట్ అయిందమ్మని చెప్పగానే మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో కోడ్స్ అనబడేటువంటివి చాలా ప్రాముఖ్యతను పోషిస్తూ ఉంటవి. కాబట్టి ఈ కోడ్ ఏంటిదమ్మని చెప్పగానే త్రికసంధి అనగానే సంధి పదం 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 40,000 కాదు, 40 లక్షల పదాలు తీసుకున్నప్పటికీ కూడా ఆ పదం త్రికసంధికి ఉదాహరణ అవుతుంది అంటే అది తప్పకుండా మొదటి ఆతో కానివ్వండి, మొదటి ఈతో కానివ్వండి, మొదటి ఏతో కానీ మాత్రమే ప్రారంభం కావాలి మిత్రమా. ఓకేనా? సో ఇప్పుడు దాదాపు నేను చెప్పాను కదా, మనం ఏ బుక్ తీసుకున్నప్పటికీ కూడా, ఏ కాంపిటేటివ్ బుక్ తీసుకున్నప్పటికీ కూడా, ఎక్కడికి వెళ్ళి తీసినప్పటికీ కూడా త్రికసంధికి ఉదాహరణ ఈ పదం ఎలిజిబుల్ అని ఎవరైతే అంటారో 100%గా మొదటి ఆ పదములోని మొదటి అక్షరం ఏముండాలమ్మని చెప్పగానే మొదటి ఆతోనన్నా స్టార్ట్ కావాలి, లేదా మొదటి ఈతోని మాత్రమే స్టార్ట్ కావాలి, లేదా మొదటి ఈతోని మాత్రమే స్టార్ట్ కావాలి. అంటే మన కోడ్ విధానం ఫస్ట్ మనం పాటించాల్సినటువంటి విధానం ఏంటిదమ్మని చెప్పగానే మొదటి ఆ, మొదటి ఈ, మొదటి ఏలతో ప్రారంభం కావాలి. ఓకే సార్. మరి రెండవ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రెండవ అంశం ఏంటిదమ్మని చెప్పగానే రెండవ అక్షరము ఏమాక్షరమై ఉంటుందమ్మని చెప్పగానే ద్విత్వాక్షరమై ఉంటుంది. ఓకేనా? సో ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. త్రికసంధి అనగానే ఏంటమ్మని చెప్పగానే మొదటి అక్షరం పదములోని మొదటి అక్షరం మొదటి ఆ కానివ్వండి, మొదటి ఈ కానివ్వండి, మొదటి ఏతోని మాత్రమే ప్రారంభం కావాలి. అలా ప్రారంభం కాలేదు అంటే అది త్రికసంధికి ఉదాహరణ కాదు. ఒకవేళ ప్రారంభమైందే అనుకుందాం, ప్రారంభమైనదంటే రెండవ అక్షరం ఏమాక్షరమై ఉండాలమ్మా అని చెప్పగానే ద్విత్వాక్షరమై ఉండాలి. 100%. మొదటిదేమో ఆ అక్షరాలతో స్టార్ట్ అయ్యి రెండవ అక్షరం ఏంటిదమ్మని చెప్పగానే ద్విత్వాక్షరంతో ప్రారంభం కావాలి. ఒకవేళ ఈ 2 విధానాలు కోడ్స్ కనుక మీరు పరిగణలోకి తీసుకొని ఇవి అక్కడ మీరు చూసిన కనుక ఒకవేళ మనం అనుకున్న విధానంగా ఈ 2 విధాలు ఆ పదములో ఉన్నవి అంటే అది తప్పకుండా 100కు 100% అది త్రికసంధి పదానికి ఉదాహరణగా భావించాలి. చూద్దాం ఒకసారి ఇక్కడ. మరి ఒక ఉదాహరణ కనుక తీసినట్టయితే చూద్దాం ఒకసారి ఇక్కడ. అవ్విధము అని ఎగ్జాంపుల్ రాశాను ఇక్కడ నేను. అర్థమైందమ్మా? అవ్విధము అనబడేటువంటి ఒక పదాన్ని నేను ఎగ్జాంపుల్ రాసిన ఇక్కడ. అనగానే సార్ నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఏమని చెప్పాను ఇక్కడ? కోడి చెప్పాను. ఈ పదం త్రికసంధ్య కాదా? మరి త్రికసంధికి ఈ పదాన్ని ఉదాహరణగా పరిగణలోకి తీసుకోవచ్చునా తీసుకోరాదా అనేటువంటి 2 అంశాల మీద చెప్పేసి ఒక ఉదాహరణ నేను బోర్డు పైన రాయడం జరిగింది. మరి అవ్విధము అన్నాను. అవ్విధము అనగానే ఏంటమ్మని చెప్పగానే సో చూడండి ఇక్కడ ఈ పదం అనేటువంటిది త్రికసంధి పదానికి ఉదాహరణ అవుతుందా కాదా అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 ఆతోని ప్రారంభమైనది. మనకు కావలసినటువంటి విషయం ఏంటిదంటే మొదటి ఆతో కానివ్వండి, మొదటి ఈతో కానివ్వండి, మొదటి ఏతో కానీ ప్రారంభం కావాలి అనేటువంటి సందర్భంలో ఇక్కడ మొదటి ఆతోని ప్రారంభమైనది. ఓకే, తర్వాత రెండవది ఏమాక్షరమై ఉండాలమ్మా అని చెప్పగానే ద్విత్వాక్షరమై ఉండాలి. ఇక్కడ వాకు వావత్తు ఉన్నది కాబట్టి ఇది ద్విత్వాక్షరానికి సంబంధించింది. ఎస్, 100% ఇది త్రిక సంధికి ఉదాహరణగా మనం భావించవచ్చును, డౌట్ లేదు ఇక్కడ. నెంబర్ 1 ఇది గుర్తించేటువంటి విధానంగా భావించాలి. రెండవది మన కాంపిటేటివ్ రంగంలో అడిగేటువంటి ఏంటిదమ్మని చెప్పగానే ఆ పదాన్ని విడదీయండి అనొచ్చు. ఇక్కడ అనగానే ఆ అవ్విధం అనే పదాన్ని విడదీసినట్టయితే ఆ ప్లస్ విధము అవుతుంది నాన్న, అర్థమైందా? సో ఆ ప్లస్ విధము అవుతుంది ఇక్కడ, అర్థమైందా? ఆ ప్లస్ విధము అయింది ఇక్కడ. అనగానే సార్ దీన్ని ఎలా విడదీశారు అనగానే ఇక్కడ ఏం లేదు నాన్న, ఇక్కడ మన తెలుగు సామెత ప్రకారంగా అవ్వ కావాలా బువ్వ కావాలా అనేటువంటి సామెత ఉంది కదా, ఆ సామెతను ఫాలో అయినట్టయితే ఇక్కడ దీనికి ద్విత్వము ఉన్నట్టయితే దీనికి దీర్ఘం ఉండదు, దీనికి దీర్ఘం ఉన్నట్టయితే దీనికి ద్విత్వాక్షరం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇక్కడ రెండవ ఆ వచ్చింది కాబట్టి ఇక్కడ వాకు వావత్తు ద్విత్వం అనబడేటువంటిది పోతుంది. ఆ ప్లస్ విధము అవ్విధము, అవ్విధము ఆ ప్లస్ విధము. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఏందమ్మని చెప్పగానే ఇచ్చోట అని రాశాను, అర్థమైందా? ఇచ్చోట అని రాశానమ్మా అనగానే మొదటి ఈతో ప్రారంభమైనది, రెండవ అక్షరము ద్విత్వాక్షరమై ఉన్నది త్రిక సంధి. గుర్తించాలి అనగానే ఏం లేదమ్మా, ఇక్కడ రెండవ ఈ పెట్టండి ప్లస్ పెట్టండి, ఆ ద్విత్వం పోతుంది, ఏమవుతుందమ్మా అని చెప్పగానే చోట, ఎచ్చోట, ఇచ్చోట లేదా ఈ ప్లస్ చోట. అర్థమవుతుందా? అనగానే మరి త్రిక సంధి పదాలను విడదీసినట్టయితే ఇక్కడ పూర్వపదములో త్రికాలు మాత్రమే ఉంటవి. అలాంటి విషయాన్ని మీరందరూ కూడా గ్రహిస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రిక సంధి అనగానే త్రికాలు ఏంటి అమ్మా అని చెప్పగానే రెండవ ఆ, రెండవ ఈ, రెండవ ఏ. మనకు కన్ఫ్యూజన్ కావద్దు అక్కడ. మొదటి ఆ, మొదటి ఈ, మొదటి ఏ, మొదటి ఆప్షన్లో ఇవ్వచ్చు. తర్వాత మరి రెండవ ఆ, రెండవ ఈ, మొదటి ఏ ఇవ్వచ్చు. అలాంటి తప్పులు మనం పోకుండా చూసుకొని సరి అయినటువంటి మార్గంలో సమాధానం చేయాలి. ఇది త్రిక సంధికి సంబంధించినటువంటి ఒక వివరణ.